మరి ఈ ఉదయకాలము ఎదురూరు గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరి శుభాభివందనములతో తెలియజేస్తున్నాం. మనిషి ఎలాంటి వాడైనా, ఎంత ఘనుడైనా, ఈ భూమి మీద ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి అయినా ఒకరోజు మరణించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సోదరి సోదరులారా, ఈ మరణం అనేది ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉండము విధంగా మరణము తర్వాత మరి ఏం జరుగుతుందంటే, ఈనాడు ప్రపంచంలో ఎక్కడ విన్నా మరణ వార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి. వందలాది వేలాది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రీతిగా చనిపోతూనే ఉన్నారు. మరి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకుంటున్నా, భద్రత చర్యలు ఎన్ని తీసుకుంటున్నా ఎన్నో నేరాలు, ఘోరాలు, హత్యలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఎవరికి మరణం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, ఈ భూలోకంలో మన జీవితం తాత్కాలికం, అశాశ్వతం. మరణం అనేది మానవ బ్రతుకులో ఒక భాగమే. పుట్టినవాడు గిట్టక మానడు అనే సామెత ఎన్నోసార్లు వల్లించినా, ఆ గిట్టుట అంటే మనకెంతో భయం. దానికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మనం ఎంత భయపడ్డా, ఎక్కడికి పారిపోయినా ఆ మరణము తప్పక ఏదో ఒక స్థలంలో కలుసుకుంటుంది. అప్పుడు ఈ వంకతో మరి మన సంబంధం తెగిపోతుంది అనేది కఠోర సత్యం. ప్రియులారా, నిజంగా చూడాలంటే రాజస్థాన్లో మరి 13 ఏళ్ల బాలికను 32 మంది అత్యాచారం చేశారు. చూశారా? 5 రోజులతో పాటు నరక వేదన అనుభవించింది ఆ బిడ్డ. చూడండి, మానవుడు ఏ విధంగా పాపము చేస్తున్నాడు. మరి భూమి మీద మానవుడు ఏదో ఒక రూపకంగా మరి చేస్తున్నాడంటే కారణం ఏది? మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇలాగా మానవుడు పాపము చేస్తున్నాడు. పాపం అనేది చాలా అతి మరి దగ్గరలో ఉంచుకుంటున్నాడు. సెల్ ఫోన్ల ద్వారా మరి చూడరాని దృశ్యాలు చూసి మనిషి కళ్ళకు కామము, క్రోధము, మదమాశ్చర్యముల చేత నింపబడి మానవుడు దేవుని ఆజ్ఞను మీరాడు. తల్లిదండ్రుల మాటలు అధిగమించాడు. ఉపాధ్యాయుల మాటలు వినకుండా పారిపోతున్నాడు. ఇలాగ మంచి అంటే మనిషి నీవేం చెబుతున్నావు, ఎందుకు వస్తున్నావు అని మనిషి మంచికి, మంచి మాటలకు వినకుండా మరి చాలా దూరంలో పరిగెడుతున్నాడు. కానీ పాపానికి అతి దగ్గర అవుతున్నాడు. అయితే మరి మంచి మాటలకు చాలా దూరంగా పారిపోతున్నాడు. గమనించారా ప్రియ అక్క, చెల్లి, అమ్మ? ఈ రోజు ఉదయం అదే 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన మంచి మాటలే చెప్పాడు. ఇలాగే వీధుల్లో నిలబడి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు అందరూ అంతటా మారు మనసు, పాప క్షమాపణ కలిగి జీవించాలి అని సెలవిచ్చాడు. ఓ ప్రియ అక్క, చెల్లి, అమ్మ, ఎదురు గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాలమే మీ గ్రామానికి వచ్చి ఈ మంచి మాటలు మేము ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సత్య సువార్త ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మరి పరలోక పట్టణం ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి అని సెలవిచ్చాడు. ఇది డబ్బుతో కొనలేంది, వెండి బంగారాలతో మనము కొనలేంది. అయితే మేడ మిద్దెలు ఇచ్చినా, మరి ఏమి ఇచ్చినా మనం ప్రభువును చూడలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవము, మనం విరిగి నలిగిన హృదయం చేత మన నోటితో పాపములు ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువా, నా కొరకు నీవు శిలువలో రక్తం కార్చావు, నా కొరకు నీవు మరణించావు, నా కొరకు నీవు సమాధి చేయబడ్డావు, 3వ దినమున సజీవుడిగా లేచాడని ఎప్పుడైతే నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు అని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, అప్పుడు నీవును గాక నీ ఇంటి వారు కూడా రక్షణ. ఆ రక్షణ అనేది మారు మనసు అనగా నీ కులము తీసి వేరే కులములో కలుపుకోవడం కాదు, నీ మతము తీసి వేరే మతంలో కలుపుకోవడం కాదు, కానీ నీ హృదయం చేంజ్, నీలో ఉన్న మార్పు. ఆ మార్పే పరలోక పట్టణానికి మార్గము. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును అన్నాడు.
మరి ప్రియ అన్నా చెల్లి, మరి ఈ ఉదయకాలము మరి మీ గ్రామానికి వచ్చి వీధుల్లో ఆనాడు యేసు ప్రభు చెప్పిన మాటలే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు పాపంలో